యా. సో ఐ సీన్ ట్రైలర్. ఏంటి అంత మాస్ అసలు? కోబలి లక్కీగా అంటే దీనికి సరదాగా మాట్లాడుకుందాం, ఏదో ఏదో నువ్వు క్వశ్చన్స్ అడిగాడు నేను ఆన్సర్ చెప్పాడు అన్నట్టు కాకుండా, డెస్టినీ ఎలా ఉంటుంది అంటే, నేను అరౌండ్ 2004 ఘర్షణ షూటింగ్ అప్పుడు, అది యాక్షన్ సినిమా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పి జిమ్నాస్టిక్స్కి వెళ్ళేవాడిని. అది ఎక్కడ అంటే మాసబ్ ట్యాంక్లో. నేను అక్కడ జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నప్పుడు, నేను ఉండేదేమో అమీర్పేట్. అమీర్పేట్ నుంచి రోజు మాసబ్ ట్యాంక్ వెళ్ళాలి అంటే కార్ ఉండేది, ఆ కార్లో వెళ్ళాలి అంటే బోల్డ్ అంత పెట్రోల్ అయిపోతుంది. సో ఇంత పెట్రోల్ ఖర్చు చేసి మళ్ళీ నాకు అది అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉందన్నమాట. సో రోజు బస్సులో వెళ్ళేవాడిని. అప్పటికే కొన్ని సినిమాలు చేసి ఉండి బస్సులో వెళ్తుంటే బస్సులో అందరూ గుర్తుపట్టి ఏంటండి మీరు బస్సులో వస్తున్నారేంటి, ఏంటి భయ్యా తూ క్యా కర్ రా బస్ మే క్యా కర్ రా బాయ్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంటే చాలా అంటే కొంచెం అనీజీగా ఉండేదన్నమాట. అరే ఏంట్రా అని చెప్పి. అలాగా జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. అలాగ ఒక 3 సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళడం, జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఫిట్నెస్ నేర్చుకున్నప్పుడు 3 సంవత్సరాలు అంటే మధ్యలో ఇంజరీస్ కూడా అయినాయి. ఒకసారి ఏదో పైనుంచి వాల్ట్ మీద నుంచి చేస్తున్నప్పుడు కాల్ కింద పడి ఇంత లావును వాచిపోయి, అంటే ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను, ఇంత టైం పెడుతున్నాను. తర్వాత అనిపించేది ఇదే ఎఫర్ట్ ఇదే టైం కానీ ఒక కామెడీ టైమింగ్ నేర్చుకోవడంలో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కామెడీ చేయడంలో ఎఫర్ట్ పెట్టినట్టయితే, ఎందుకంటే కామెడియన్స్కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రతి సినిమాలోనే ఉంటారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటారు. సో ఇదే ఎఫర్ట్ కానీ శుభ్రంగా ఏ కామెడీ మీద పెడితే లైఫ్ సెటిల్ అయిపోయేది కదరా అని ఎన్నిసార్లు నేను తిట్టుకున్నానంటే, సో అప్పుడు పెట్టిన ఎఫర్ట్ డెస్టినీ అని ఇదంతా మనం స్టార్ట్ చేసాం. ఈ వెబ్ సిరీస్ కోబలి వెబ్ సిరీస్కి పనికొచ్చింది. ఎందుకంటే అందులో అన్ని ఫైట్లే ఉంటాయి అన్నమాట. ఆ ఫైట్లు కూడా ఏంటి అంటే చాలా రెస్ట్రిక్టెడ్ టైంలో తక్కువ రిసోర్సెస్తో పర్ఫామ్ చేయాలి. సో అప్పుడు పెట్టిన ఎఫర్ట్ ఇప్పుడు ఉపయోగపడింది. సో దట్ వాజ్ ఇట్. సో ఏది వేస్ట్ కాదనమాట.